దేవుని స్తోత్రం. నన్ను దీనిని మీకు చెప్తా వచ్చిన ఎక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. చాలు వీళ్ళరా చదవబడినటువంటి వాక్య భాగం కోసం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. కృపామయుడైన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ పాదాలు స్తోత్రములు. చదవబడిన వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి. మీ పాదాలు స్తోత్రములు. అయ్యా, ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మీ కృపలో మీరు మాకు తెలియజేయండి. మీరే నడిపించండి. మీ పాదాలు స్తోత్రములు. పరలోక ప్రార్థనలో తండ్రి ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి మర్మాలు ప్రభావం మేము తెలుసుకొని మా జీవితంలో మేము మా జీవితానికి అన్వయించుకునేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని సహాయం చేసి వాక్య జ్ఞానంలో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. వీళ్ళగా పోయినసారి మనం పరలోక ప్రార్థన ధ్యానం చేశాం కదా, 3 మాటలను. పోయినసారి చేసింది అదేగమ్మా, పరలోక ప్రార్థన. మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక అనేటువంటి మాటలు మనం ధ్యానించాం. వీళ్ళరా మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం 1, 6వ అధ్యాయం 2, 7వ అధ్యాయం 3 ఈ 3 అధ్యాయాలని ఒకే ప్రసంగంగా చేశారు యేసుప్రభువు వారు. దీనిని ఏమంటారంటే మామూలుగా మన యొక్క క్రైస్తవులు పరలోక అంటే కొండ మీద ప్రసంగం అంటారు. కొండ మీద కూర్చొని ఆయన మాట్లాడాడు. ఈ 3 అధ్యాయాలు ధారావాహికంగా ప్రియులారా ఒకే ప్రసంగంగా మాట్లాడాడు. మరి వాళ్ళు లేకోకుండా విన్నారని చెప్పేసి బైబిల్ లేఖన భాగం సెలవిస్తూ ఉంది. నిజంగా నేను మీకు చెప్పే ఉంటాను, మనం ఏ కోణంలో నుంచి ప్రార్థన చేసినా, ఎటు నుంచి ప్రార్థన చేసినా ప్రియులారా ఈ పరలోకంలో ప్రార్థనలో ఉన్నటువంటి మాటలే మనం అక్కడ ప్రతి ఆ మాటలే మనం ఉచ్చరిస్తాం ప్రియులారా. పరలోక ప్రార్థన దాటి మనం పోలేము అనమాట. దేవుడు ఎటువంటి ప్రార్థన మనకి ఇచ్చాడు. మనకి భక్తులు ఏం చేశారంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మనం అడుక్కోవటం అయిపోయిన తర్వాత దేవుణ్ణి అయ్యా మాకు అది అయ్యా ఇది అయ్యా అని చెప్పేసి అడగటం అయిపోయిన తర్వాత చివరిలో ఈ పరలోక ప్రార్థన చెప్పడానికి మనకు అలవాటు చేశారు మన భక్తులు ప్రియులారా. కానీ దేవుడు అలా ఏం చెప్తున్నాడంటే మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. అయ్యా మేము ఎట్ట చేయాలయ్యా ప్రార్థన అని శిష్యులు అడిగితే ప్రియులారా మీరు ఎట్ట చేయాలి ప్రార్థన, ఎట్ట చేయండి ప్రార్థన, ఎట్ట చేస్తారు? నా నామం పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేయండి, నా రాజ్యం రావాలని ప్రార్థన చేయండి, నా చిత్తం పరలోకంలో నెరవేరినట్టుగా భూమి మీద నెరవేరేటట్టుగా ఇది చేయండి. ఎందుకంటే 8వ వచనంలో అంటాడు ప్రియులారా, మన 9వ వచనం నుంచి అది 8వ వచనంలో ఏమంటాడంటే మీరు అడక్క ముందే మీకు కావాల్సినవన్నీ మీ తండ్రికి తెలియను అంటాడు ప్రియులారా. మన అడక్క ముందే మనకు కావాల్సినవన్నీ మన దేవునికి తెలుసు కాబట్టి మనం ప్రత్యేకంగా అడగాల్సినటువంటి అవసరం లేదు. అడిగిన కావాల్సినవన్నీ అసలు కావాల్సిన సమయానికి దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే మనకు తెలవనటువంటి లాజిక్, మనకున్న టెన్షన్లో మనం ఊహించినటువంటి లాజిక్ ఏంటంటే ప్రియులారా దేవుడు ప్రతిదీ మన మేలుకే చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు. ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశం పోవాలి. మామూలుగా తిన్నగా పోతే 3 రోజులు వెళ్ళిపోతారు, 3 రోజులు లేదంటే వారం రోజులు వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు అడిగింది అయ్యా మాకు 3 రోజులు సమయమి, వారం రోజులు సమయమి మాకు, మేము మా దేవునికి ఆరాధన చేసుకోవాలి, ఉత్సవం చేసుకోవాలి అని వాళ్ళు అన్నారు. మా దేవునికి మేము పండగ చేసుకోవాలన్నారు. దేవుడు మామూలుగా వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఏం చేశాడంటే మీరు బయలుదేరండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎర్ర సముద్రం మీద నుండి పోవాలి. ఎర్ర సముద్రం మీద తిన్నకపోవచ్చుగా, తిన్నకపోయే దారి కూడా ఉంది. వాగ్దాన దేశానికి తిన్నకపోయే దారి కూడా ఉంది. తిన్నకపోవచ్చు కదా, వాళ్ళందరూ అనుకున్నారు తిన్నకపోవచ్చుగా. ఎర్ర సముద్రం మీద నుండి అడవిలో నుంచి తీసుకొని పోయి ఆ సముద్రం దాటించి ఈ తిప్పలంతా ఎందుకో ఏమిటో ఆ తలపెట్టినోడికి తెలుసు. మీరు ఈ లాజిక్ను మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకో ఏంటో బయలుదేరమన్నటువంటి ఆయన ఎవరు? దేవుడు. ఆయనకి తెలుసు ఎందుకు బయలుదేరమన్నాడు అనేటువంటిది. నీకేం తెలుసు? నువ్వు ఈ తినకపోతే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ తినకపోతే నీ వెనకాల పడొస్తావు శత్రువు. వాడు నువ్వు వాగ్దాన దేశం పోయినా నిన్ను వదిలిపెట్టడు. అక్కడైనా నిన్ను ఓడించి, అక్కడైనా నిన్ను కొట్టి వాళ్ళ వెనక్కి తీసుకొచ్చి జీతం చేయించుకుంటాడు వాగ్దాన ఇక్కడ ఐగుప్తు దేశంలో. అది దేవుని యొక్క భయం. నా పిల్లలు 450 సంవత్సరాలు
ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసత్వం చేశారు, నలిగిపోయి ఉన్నారు, ఎదగనియలేదు, చాకరీ చేశారు, వాళ్ళు అసలు బక్క చిక్కిపోయి ఉన్నారు, నీరసంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నా పిల్లల మీద ఈ శత్రువులు దండెత్తారు, ఐగుప్తు దేశం వాళ్ళు దండెత్తి వాళ్ళని నాశనం చేస్తారు. అందుకని వాళ్ళు లేకుండా చేయాలి, అసలు వీళ్ళకి శత్రు బాధ లేకుండా చేయాలి. అది దేవుడి ఉద్దేశం. శత్రు బాధ లేకుండా చేయాలంటే డైరెక్ట్ అటాక్ చేయలేరు నా పిల్లలు, ఎదురు తిరిగి పోరాడలేరు. కనుక నా పిల్లలకి అటువంటి పరిస్థితి లేకుండా చేయాలని ఎర్ర సముద్రం మీద నుంచి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వస్తే మరి అన్ని ఆయనే, అన్నం పెట్టాలంటే ఆయనే, అడవిలో మరి ఇంకా లేకపోతే ప్రియులారా కూర వేయాలంటే ఆయనే, మంచినీళ్ళు కావాలంటే మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు ప్రియులారా. అదే ఎర్ర సముద్రం వచ్చింది, చీల్చాడు. చీల్చిన తర్వాత వాళ్ళని దాటించారు, వాళ్ళు దాటారు ఇశ్రాయేలీలు. వాళ్ళు దాటితే మేము దాటలేమని చెప్పేసి వెనకాల ఐగుప్తీయులు కూడా వచ్చారు. నడి సముద్రంలోకి వచ్చిన తర్వాత ప్రియులారా 2 పాయలు కలిపాడు, చీలినటువంటి 2 పాయలు కలిపాడు. ఇక మొత్తం సముద్రంలో రాజుతో సహా, ఫరో రాజుతో సహా మొత్తం సైన్యం అంతా చనిపోయారు పిల్లలు. శత్రువు బాధ లేకుండా చేశాడు అనమాట. అది నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మనం అడుగుతాం పిల్లలు, అడిగినప్పుడు ఒక్కోసారి మనకి అంటే ఆలస్యం అవుతాం. మనం అడిగిన విషయాలు ఆలస్యం అయిందంటే పిల్లలు అద్భుతాన్ని చేస్తాడు దేవుడు. ఇంకొక విషయం ఏంటంటే పిల్లరా, ప్రతిదీ మన మేలుకే చేస్తాడు. అదే మనం అంతా ఊహించలేము, మనం అంతతో దేవుడు ఆలోచించినంతగా ఆలోచించలేము అనమాట. అందుకనే దేవదూతలు ఏమనంటే, దేవా నీ యొక్క బుద్ధి జ్ఞానములు గంభీర్యములు అన్నయ్య ప్రియులారా, నీ బుద్ధి వేరు ప్రభు, నీ జ్ఞానం వేరు ప్రభు అని చెప్పేసి మాట్లాడే దేవదూతలు దేవుని సన్నిధిలో ప్రియులారా. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ప్రియులారా ప్రార్థన చేస్తే మనం మొట్టమొదటి 3 మాటలు నేర్చుకున్నాం ఈ పల్లవ ప్రార్థనలో నుంచి. ఒక మాట ఏంటి? మొదటి మాట, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఎలా పరిశుద్ధపరచబడుద్ది? దేవుని నామానికి అవమానం కలగకుండా మనం ప్రవర్తిస్తే అది పరిశుద్ధపరచబడ్డట్టే. ఆ పరిశుద్ధత మన దగ్గర నుంచే ప్రారంభించవు, మన కుటుంబం నుంచే ప్రారంభించబడాలి. అది మొట్టమొదటి మనం నేర్చుకున్నాం. రెండోది, నీ రాజ్యం మాకు వస్తును గాక. దేవుని యొక్క రాజ్యం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన కుటుంబంలో కూడా మన జీవితంలో కూడా మన దగ్గర నుంచి దేవుని రాజ్యం అనేటువంటిది ప్రారంభం అవ్వాలని రెండో మాట నేర్చుకున్నాం. మూడోది, దేవుని చిత్తం పరలోకంలో నెరవేరినట్టుగా భూమి మీద కూడా నెరవేరాలి. భూమి మీద నెరవేరు కాక మనం ప్రార్థన చేస్తే నెరవేరుద్దా? ఆ నెరవేర్పు అనేటువంటిది, దేవుని చిత్తం నెరవేర్పు అనేటువంటిది నీ దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి, నీ కుటుంబంలో నుంచే ప్రారంభం అవ్వాలి, నీ సంఘంలో నుంచే ప్రారంభం అవ్వాలి. ఈ 3 మాటలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చదువుకున్నటువంటి మాట, నేడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. పిల్లరా, అన్నం గురించి కూడా చాలా, అసలు అన్నం గురించి మనం ఆలోచిస్తే పిల్లరా, మనం అసలు అంటే ఒక పూట తిని ఒక పూట పడుకునేటువంటి వారు నాకు, ఒక పూట తిని ఒక పూట పడుకునేటువంటి వారు నాకు తెలిసి ఏదన్నా అన్నం ఉంటే పారేయమంటుందో మాకు అడిగి, అంటే పరిస్థితులు ఒక్కోసారి అసలు టౌన్స్లో మనం చూస్తే మరి ఫంక్షన్లు జరుపుకున్న తర్వాత ఇస్తరాకులు పారేస్తాం. ఇస్తరాకులు పారేస్తే పిల్లరా, ఆ ఇస్తరాకుల దగ్గర చిన్నపిల్లలు కొట్టుకుంటూ ఉంటారు ఆ ఇస్తరాకుల మీద ఉన్నటువంటి అన్నం కోసం. కానీ ఒక్క మాటలో మనం చెప్పాలంటే, దేవుడు మనల్ని నిన్నారులుగా జీవించినట్టే అర్థం ప్రియులారా. మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ 2 పూట్ల 3 పూట్ల మనం కడుపు నిండా అన్నం తింటున్నాం, సాంబస్తూరు అన్నం తింటున్నాం అంటే ప్రియులారా, దేవుడు నిన్ను బాగా చూసినట్టు నా అర్థం అయితే, నా యొక్క ఆలోచన అయితే, దేవుడు నిన్ను బాగా ప్రేమించినట్టు అర్థం ప్రియులారా. పూటకి గతి లేనటువంటి ప్రజలు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. రోజు అన్నం వండుకునేటువంటి ప్రజలు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. ఎంతోమంది అన్నం కోసం కష్టపడుతున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో ప్రియులారా. కానీ అటువంటి నిరుపేదల్లో దేవుడు మనం ఉంచుకున్న ప్రియులారా, ఏ పూటకు ఆ పూట మనం అన్నం వండుకునేటట్టుగా. అదే అంటాడు ఇక్కడ పర్వ ప్రాంతంలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. నువ్వు ఎక్కడున్నా సరే నీ ఆహారం నీ దగ్గరకు వచ్చేటట్టుగా. 3 సంవత్సరాలు కరువు వచ్చింది, ప్రభు నీ మాట వింటలేదయ్యా, నేను చెప్పినా కూడా నా మాట వింటలేదు, నిన్ను లెక్క చేయట్లేదు ప్రభు వీళ్ళు, కనుక ఈ దేశానికి ఏం చేస్తే బాగుంటుంది దేశం, ఈ దేశం పంటలు పండి వీళ్ళు బాగా 3 పూట్ల అన్నం తిని నీ మాట వింటలేదు, నా మాట కూడా వింటలేదు ప్రభు, పని చేయి, వర్షం రాకుండా చేయి, ఈ యొక్క దేశం మీద వర్షం రాకుండా చేస్తే పంటలు పండకుండా ఉంటాయి, పంటలు పండకుండా ఉంటే పిల్లలే ఇలా తిండి దొరకకుండా పోద్ది, తిండి దొరకకుండా పోతే కొవ్వు కరుగుద్ది, అప్పుడు నేను చెప్పిన మాట వింటారని చెప్పేసి ఏలియా పిల్లరా ఇశ్రాయేల్ దేశాన్ని గురించి 3 సంవత్సరాలు వర్షం కొరకుండా దాన్ని చెప్పించాడు.
ఎప్పుడైతే దేవుడు ప్రియులారా ఏలియా నోట్లో నుంచి ఆ మాట వచ్చిందో ప్రియులారా టక్కున బంద్ అయిపోయింది వానగొరటం. అసలు ప్రకృతిని శాసించినటువంటి భక్తులు ప్రియులారా మీరు ఆలోచించండి. బైబిల్లో ఇక ఆగమన్నాడు అంతే. 3 సంవత్సరాలు వర్షం దొరకకుండా ఆగాలన్నాడు అంతే ప్రియులారా. ఆగాలంటే మరి అది ఇక కురకుండా టక్కన బంద్ చేసామా అంటే నేనేమంటానంటే ఈ 3 సంవత్సరాల్లో సముద్రం ఎప్పుడు వేడెక్కలేదా? సముద్రం వేడెక్కితే ప్రియులారా ఆ ఆవిర్లు పైకి వెళ్ళలేదా? ఆ పైకి వెళ్తే ప్రియులారా ఆ ఆవిర్లు అక్కడ మేఘాల్లాగా తయారవ్వలేదా? మేఘాల్లాగా తయారైతే చల్లని గాలులు వేసలేదా కింద నుండి? ఈ గాలులు ఆ మేఘాలకు తగలలేదా? మేఘాలకు తగిలితే అది వర్షం మరి రాకుండా ఎట్లా ఆగింది? వర్షం కురవకుండా ఎట్లా 3 సంవత్సరాలు వర్షం కురవకుండా ఎలాగాగింది? ఎట్లా ప్రకృతిని శాసించాడో మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. నేనేమనుకుంటున్నానంటే ఆలోచించినప్పుడు ప్రియులారా 3 సంవత్సరాల్లో ఎండలు ఎక్కువై ఉంటాయి. ఎండలకి ఆ సముద్రం ఆవిరై ఉంటది. ఆవిరి పిల్లలను పైకి వెళ్ళిపోయి పిల్లరా మేఘాలాగా తయారై ఉంటది. ఆ మేఘాలకి చల్లని గాలి తగులుద్ది. చల్లని గాలి తగిలితే మేఘాలకు ఏమవుద్ది? మేఘం అండి చదువుకున్నారు కదా పిల్లలు. వర్షం అది కదిగి వర్షం కింద పడుద్ది. మరి 3 సంవత్సరాలు కూడా కింద పడలేదు అది. దేవుడు ప్రియులారా తన భక్తుల యొక్క మాటను ఎట్లా నిర్ధారణ చేశాడో రూఢీపరిచాడు మీరు ఆలోచించండి ప్రియులారా. రూఢీపరిచాడు. సరే ఆ 3 సంవత్సరాలు కరువు ఆగింది ప్రియులారా. కరువు ఆగింది. కరువు నడుస్తూ ఉంటే ఆ కరువులో మరి ఏలియా కూడా ఉన్నాడు. ఏలియా దేవుడు అన్నాడు, ఏలియా అయ్యా మరి నువ్వు కూడా కరువులో ఉన్నావు కదా, ఒక పని చేయి, కెరీతు వాగు దగ్గర పో, అక్కడ కూర్చో, ఆ వాగులో నీళ్లు తాగు. మరి ఇక ఆ వాగులో నీళ్లు తాగిన తర్వాత రోజు నీకు ఆహారం కావాలిగా, రోజు ఆహారం నేను పంపిస్తాలే. కాకులకు నేను ఆల్రెడీ ఆజ్ఞాపించా. కాకుల సమూహములు అన్నాడు ప్రియులారా. కాకుల సమూహములు నీకు మాంసం తీసుకొస్తాయి, నీకు రొట్టెలు తీసుకొస్తాయి. అక్కడ కూర్చో, ఆ మాంసం రొట్టెలు తిని నువ్వు ఆ కెరీతు వాగులో నీళ్లు తాగన్నాడు ప్రియులారా. ఏ రోజు మాంసం ఆ రోజున కాకులు తీసుకొని రావటం, ఏ రోజు రొట్టె ఆ రోజున కాకులు తీసుకొని రావటం ప్రియులారా. బైబిల్లో ఏమంటాడంటే ఏలియా కూడా మనలాంటి మనుషుడే అంటాడు ప్రియులారా. నేనేమంటానంటే ఏలియా మనలాంటి వాడేనండి, కానీ మనం ఏలియా లాంటి వాళ్ళమేనా? మనం ఏలియా లాంటి వాళ్ళం అయితే కాకులు తీసుకొచ్చింది మనం తినాలిగా. దేవా కాకులతో పంపించిన అయ్యా, వాటి బుక్కులు ఎక్కడెక్కడో పెడతాయి, ఏమేమో తింటాయి ప్రభు. కాకులు తీసుకొచ్చినటువంటి రొట్టె, కాకులు తీసుకొచ్చినట్టు మాంసం తినాలంటే అయ్యా అని చేతులు తీసుకోవాలి ఆయన ఏలియా. మరి కాకులు తెచ్చి అక్కడ పెట్టిన ప్రియులారా పెట్టారా కాగా తీసుకొని తిన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞది, దీన్ని ఎలా తినాలని చెప్పేసి అలా. మరి కెరీతు వాగు దగ్గర పోయి ఉంటుంటే ఏ చెట్టు కింద కూర్చోవాలి ప్రియులారా, పగల కూర్చుంటాడు. మరి నైట్ ఏంటి? ఎండాకాలం కూర్చుంటాడు, అతనికి ఏం లేదు, పైన గొంగలు మాత్రమే. మరి చలికాలం పరిస్థితి ఏంటి? వానకాలం పరిస్థితి ఏంటి? ఇల్లుందా, గుడిచుందా, వస్త్రం ఉందా? అక్కడ ఏంటి పరిస్థితి? కెరీతు వాగులో ప్రియులారా. మారు మాట్లాడకుండా ప్రియులారా కాకులు తీసుకొచ్చిన ఆహారం తింటూ, కాకులు తీసుకొచ్చినటువంటి ప్రియులారా మాంసం తింటూ ప్రియులారా ఫ్రెష్ గా దేవుడు ఏం చేశాడంటే మాంసం పంపించాడు కాకులతో. ఆ తర్వాత రొట్టెలు కూడా పంపించాడు ప్రియులారా. నాన్ వెజ్ అనమాట. ఏ రోజుకి ఆ రోజు నాన్ వెజ్ తీసుకొచ్చి పెట్టే ప్రియులారా. అక్కడ మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మనకు అనుదిన ఆహారం దొరుకుతుందా లేదా? మరి దేవుని యొక్క దయ ఉంటేనే అనుదిన ఆహారం దొరుకుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అనుదిన ఆహారం తిన్నా అరగబడి ఉండాలి నాలాంటి. మరి అది మరి పరిస్థితి. మరి ఏది పడితే అది తినకూడదు, మళ్ళీ స్వీట్ తినకూడదు, కారం తినకూడదు, బూందీ తినకూడదు. అరగదు మళ్ళీ అరగకపోతే మళ్ళీ గ్యాస్ బిల్ వేసుకోవాలి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రియులారా. కానీ దేవుడు ప్రియులారా ఏ రోజు ఆహారం ఆ రోజు మనుషులు ఇవ్వకపోతే కాకులతో పంపించాడు ప్రియులారా ఆహారం. అలాగే ఇక్కడ ప్రాంతంలో అంటాడు ప్రియులారా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. కెరీతు దగ్గర వాళ్ళు నీళ్ళు అయిపోయినాయి. దేవా ఏలియా నీళ్ళు అయిపోయినాయిగా కెరీతు వాగులో అయినాయ్యా. సారేపతి విధురాల దగ్గర మాట్లాడుకొని సారేపతి విధురాల దగ్గర పోయి ప్రియులారా ఏడన్నా రోజు మాంసం తీసుకొచ్చి ఇచ్చే ప్రియులారా, కాకులు రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చే ప్రియులారా. సారేపతి విధురాల దగ్గర పోతే ఇక మాంసం లేదు, ఏం లేదు ప్రియులారా. రోజు మొత్తం మీద ఒక పొద్దున పూట ఒక రొట్టె, రోజుకు ఒక రొట్టె. కానీ కెరీతు వాగు దగ్గర 2 పూటల రొట్టెలు తీసుకొచ్చేయి, 2 పూటల మాంసం తీసుకొచ్చే కడుపున తినేటువంటి వాడు ఇక్కడ రోజుకు ఒక రొట్టె ప్రియులారా. ఎప్పటి ఆహారం, ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆ కరువు అంతా పోషించాడు ప్రియులారా ఏలియాని. అందుకే ఏమంటాడంటే ప్రాంతంలో నేటి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద ఆయన.
దేవా జనరల్గా ఏమో ప్రార్థన చేస్తామంటే దేవా మాకు ఈ ఆహారం ఇచ్చాము స్తోత్రాలు, ఈ ఆహారం ఇచ్చిన వచ్చేటువంటి బలం నీ సేవకు ఉపయోగించుకో ప్రభు, అనేక లక్షణకు మమ్మల్ని ఉపయోగించుకో తండ్రి. మా ఇంటి నెలప్పుడు ఆహార పాత్రగా దీవించయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు, అన్నంకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయి ప్రభు అని మనం ప్రార్థన చేసుకొని ఆమెను తింటాం. ఫ్రీడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు పాస్టర్, లేడీ ఇప్పుడు చెప్పాడు ఆయన ఏమని ప్రార్థన చేసేవాడంటే, దేవా ఈ అన్నం తినడానికి మాకు ఆకలి ఇచ్చావు, నీకు వందనాలు స్తోత్రం అనేవాడు. మరి ఆకలి ఇవ్వందే అన్నం ఎవరు తింటారు చెప్పండి? ఆకలి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించేవాడు. అన్నం ఇచ్చినందుకు తర్వాత మొదటగా ఏం చెప్పేవాడంటే, దేవా మేము అన్నం తినడానికి నీ సేవ చేయడానికి మాకు ఆకలి ఇచ్చావు ప్రభు, ఆకలి లేకుండా మేము తినలేము అయ్యా, ఆకలి ఇచ్చావు నీకు వందనాలు స్తోత్రాలు అనేవాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఎలాంటి ప్రార్థన చేశాడంటే, ప్రభువా ఎన్న పూసలో నుంచి ఎంట్రుకు తీస్తే ఎట్లుంటుందో నా ప్రాణం అలా తీసుకో ప్రభువా, నేను ఇబ్బందులు పడకుండా, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకుండా నేను అంత సున్నితంగా చనిపోయేటట్టుగా ప్రభువా నన్ను చెయ్యి ప్రభువా, అటువంటి మరణాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ఏడ్చేవాడు. ప్రార్థన చనిపోయాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, నిజంగా ఆ దేవుడు మరి ఆకలి ఇచ్చాడు మనం తినడానికి. అన్నాన్ని ఏ పూట ఆ పూట మనకు ఆహారం ఇస్తా ఉన్నాడు ప్రియులారా. అందుకని ఈ పరలోక ప్రార్థన అంటాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అంటాడు. మనుషులు పెట్టకపోతే కాకులతో పంపించేటువంటి దేవుడు. ఇంకో రెండో మాట ఏమంటాడంటే, మా రుణస్థులను మేము క్షమించులాగు మా రుణములు మీరు క్షమించు. ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడంటే, ఈ రుణస్థులనే దగ్గర ఇంకొక బైబిల్లో మా అపరాధులను మేము క్షమించులాగు మా అపరాధములు మీరు క్షమించుము. అంటే మా ఎడల తప్పు చేసినటువంటి వారిని మేము క్షమించినట్టుగా మా తప్పులు మీరు క్షమించండి అని దాని అర్థం. ప్రియులారా, మా అపరాధులను మేము క్షమించులాగున. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటనే. పరలోక ప్రార్థన అంటే, అరే పరలోక ప్రార్థన చెప్పండి, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరును గాక. ఇలా టక చెప్పుకుంటూ పోతుంది. దానికి అర్థం కాదా? అర్థం లేదా? అర్థం ఆలోచించాం మనం. ప్రియులారా, పరలోక ప్రార్థన వచ్చిందంటే వీడి బైబిల్ అంతా వచ్చురా అంటాం. సండే స్కూల్లోనే నేర్పుతారు నాకు పరలోక ప్రార్థన. సండే స్కూల్లోనే నేర్పుతారు ఆ పరలోక ప్రార్థన. ప్రియులారా, ఇక్కడ ఏమంటాడంటే, మా రుణస్థులను మా అపరాధులను మేము క్షమించులాగున. నేను మాట్లాడుగుతాను మిమ్మల్ని డైరెక్ట్ ఏమనుకోమానండి, మీ అపరాధులు మీరు క్షమించారా? క్షమించే మనస్తత్వమేనా మీది? అసలు మీరు ఆలోచించండి. మీ ఎడల తప్పు చేసినటువంటి వారిని క్షమించేటువంటి మనస్తత్వం ఉందా? అదే దైవగుణం అంటే. దేవుని యొక్క మనసు అంటే అదే. యేసు ప్రభు వారి మనసు అంటే అదే. నీ ఎడల తప్పు చేసినటువంటి వ్యక్తిని నిన్నాళ్ళుగా నువ్వు క్షమించాలి, ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, చూడండి. ఆ మాట చదువుకున్నాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అనుకుంటున్నాను నేను. అంత కరెక్ట్ కాదు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అది కరెక్టా? ఆగు కనుక దగ్గర ఆగు. ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడితే. అంటే దేవుడు ఎంత మాట మనకి చెప్తున్నాడు చూడండి. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, మిమ్మల్ని ఆశీర్వదించాలని పిలిచాను. మీరు చేసేటువంటి పనిని ఆశీర్వదిస్తారు, మీ ఉద్యోగాన్ని, మీ వ్యాపారాన్ని, మీ చేతి పనిని, మీ పిల్లల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబం మొత్తం. మీరు నా దగ్గరకు వచ్చారు కనుక మీరు ఆశీర్వాదములకు వారసులగుటకే పిలువబడ్డారు మీరు. ఆ తర్వాత కనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఎంత చక్కని మాట. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను, కానీ కండిషన్ చూడండి. దేవుని కండిషన్, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మీరు దూషణకు ప్రతి దూషణ చేయొద్దు అన్నాడు. ఏం చేయాలి మరి? ఏం చేయాలి ప్రభు? ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయాలి ప్రభు? మేము ప్రార్థన చేయండి. అందుకని ప్రియులారా, మా అపరాధులను మేము క్షమించులాగున అనే పరమ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని మీరు ఆలోచించండి. మా రుణస్థులను మేము క్షమించులాగున మా రుణములు మీరు క్షమించును, మా అపరాధులను మేము క్షమించులాగున మా అపరాధములు మీరు క్షమించును. నీ ఎడల తప్పు చేసినటువంటి వారిని నువ్వు ఖచ్చితంగా క్షమించాలి. ఎందుకంటే ప్రియులారా, యేసేపును మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసేపు పట్ల అన్నదమ్ములందరూ పొరపాటు చేశారు, గుంటలో పడేశారు ప్రియులారా, బట్టలు ఓడదీశారు, బానిసగా అమ్మేశారు ప్రియులారా. నిజంగా మరి ఒక తండ్రి కొడుకులు కదా, తల్లులు వేరైనా కూడా ఒక తండ్రి కొడుకులు కదా ప్రియులారా. మొత్తం 12 మంది పిల్లలు కదా వీళ్ళు. మరి వీళ్ళందరూ కలిసి ప్రియులారా యేసేపును బానిసగా అమ్మేశారు ప్రియులారా. కేవలం యేసేపు వాళ్ళ పట్ల ఏమైనా తప్పు చేశాడా? యేసేపు వాళ్ళ పట్ల ఏమన్నా అపరాధం చేశాడా? యేసేపు వాళ్ళకి ఏమైనా కీడు చేశాడా ప్రియులారా? లేదు. వాళ్ళ కారణం ఏంటంటే తండ్రి యేసేపును ప్రేమించాడు.
తండ్రి ప్రేమిస్తే నీకేంటి, నిన్ను కూడా ప్రేమిస్తానే ఉన్నాడు కదా. కానీ ప్రియులారా మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వాడిని ఎలాగైనా సరే కళలు కానీ ఆ కళ ఈ కళ కానీ మన మీద ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తా ఉన్నాడు. వీడిని చంపాలని ప్లాన్ చేసి ప్రియులారా ఏసేపుని చంపడానికి ప్లాన్ చేశారు. గుంటలో పడేశారు ప్రియులారా, బానిసగా అమ్మేశారు ప్రియులారా, పైకి తీస్తే రకరకాలుగా హింస పెట్టారు ప్రియులారా. తర్వాత కరువు వచ్చింది, కరువులో ప్రియులారా అక్కడ చేరారు, తండ్రిని కూడా తీసుకొచ్చుకున్నారు. ఏసేపు ప్రియులారా అన్నదాత అయ్యాడు, ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి వాడు అయ్యాడు ప్రియులారా. చివరికి వాళ్ళందరూ కలుసుకున్నారు, కథ మీకు తెలిసిందే. కలుసుకున్నారు పిల్లరా. ఒకనాడు మరి తండ్రి అయినటువంటి యాకోబు కూడా చనిపోయాడు. అప్పుడు 11 మంది కూర్చొని ఏమనుకుంటారంటే 10 మంది కూర్చొని ఏమనుకుంటున్నారంటే అరే మరి వాడిని మనం జరిగిన విషయం ఏంటంటే మనం బానిసగా అమ్మేశాం, మరి వాడు అదంతా మనసులో పెట్టుకోకుండా ఉంటాడా, మనం ఎంత గుంట్లో పడేసాం బట్టలు ఉడదీసి అది వాడి మనసులో ఉండదా, వాడి బట్టలు ఉడదీసేసాం అది మనసులో ఉండదా, పైకి తీసుకొచ్చేసి బానిసగా 30 వెండి నాణ్యాలకు వాడిని అమ్మేశాం అది మనసులో ఉండదా, ఆ తల్లి అమ్మను వదిలిపెట్టేసి నాన్న వదిలిపెట్టేసి వాడు ఇక్కడ ఐగుప్తు దేశంలో బతికాడు అది ఎంత మనసులో ఉండదా, వాడి అదృష్టం బాగుండి వాడు రాజు అయ్యాడు అనుకోండి, నానున్నాడు కాబట్టి నాన్నంతకాలం వాళ్ళని క్షమించి వదిలిపెట్టాడు. కానీ వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత మన పక్కడతో పడతాడు, వాడు ఖచ్చితంగా దెబ్బ తీస్తాడని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ప్రియులను. వాళ్ళందరూ కూర్చొని ఆ 10 మంది కూర్చొని ఆలోచన చేస్తున్నారు. నాన్న చచ్చిపోయాడు, నాన్న కార్యక్రమాలు కూడా అయిపోయినాయి, మరియల కార్యక్రమాలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఏసేపు మన మీద కక్ష కట్టాడు, ఏసేపు మన మీద పగ తీర్చుకుంటాడని వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు ప్రియులు. కానీ ఏసేపు అది గమనించి దగ్గరకు వచ్చాడు. ఏమన్నాడంటే అన్నయ్యలారా అన్నలారా మీరు అలా గడుకోమాకండి, ఇదంతా దేవుడు మన కోసమే చేశాడు, మన మేలుకే చేశాడు. ఇదంతా భవిష్యత్తులో ఇటువంటి ఆపద రాబోతుందని, ఈ ఆపదలో నా యొక్క యాకోబుకి 70 మంది సంతానం, వీళ్ళకి అన్నం పెట్టాలంటే ఎవరు పెడతారు, వీళ్ళలో నుంచి ఒకరిని తీసి రాజుని చేస్తే అన్నదాతం చేస్తే వీళ్ళ కుటుంబానికి బాగుంటుందని చెప్పేసి దేవుడు ఇదంతా మన మంచికే చేశాడు. ఇదంతా మీరు కీడు చేశాం, మేము మా తమ్ముడు అమ్మేశాం, మా తమ్ముడికి ఇలా కీడు జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు నేను కక్ష తీర్చుకుంటానని. అలాగ అనుకోమాకండి, ఇదంతా మన మేలుకే జరిగింది, మీరు క్షేమంగా నిండార్లుగా ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి ప్రియులారా అన్నదమ్ములు అందరితో ప్రియులారా సావధానంగా ప్రియులారా మర్యాదగా పద్ధతిగా మాట్లాడి అందరి క్షేమాన్ని కోరుకునేటువంటి వారు. అందుకని ఏసేపు బైబిల్ ఏమంటారు తెలుసా, యేసు ప్రభు వారికి సాదృశ్యం ఏసేపు ప్రియులారా. యేసు ప్రభు వారికి కూడా మనం అంత కీడు చేస్తే యేసు ప్రభు చనిపోయేటప్పుడు శిలువలో మనందరిని క్షమించేటువంటి మాట మాట్లాడారు. తండ్రి వీరందరూ ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అన్నాడు. అదే పరలోక ప్రార్థన, మా అపరాధులను మేము క్షమించులాగున మా అపరాధములు మీరు క్షమించండి. ఏమండి నీ ఎడల తప్పు చేసిన వారిని నువ్వు క్షమించకపోతే నీ తప్పును దేవుడు ఎలా క్షమిస్తాడు, అది దాని అర్థం కదా. నీ ఎడల పొరపాటు చేసినటువంటి వారిని నువ్వు క్షమించకపోతే ప్రియులారా, నీ ఎడల బూతులు మాట్లాడిన వారిని నువ్వు క్షమించకపోతే, నీ ఎడల కోప్పడిన వారిని నువ్వు క్షమించకపోతే, నీ ఎడల తప్పులు మాట్లాడినటువంటి వారిని నువ్వు క్షమించకపోతే, నీ ఎడల కీడు చేసినటువంటి వారిని నువ్వు క్షమించకపోతే నీ తప్పులు దేవుడు ఎలా క్షమిస్తాడు ప్రియులారా. నీ తప్పులు క్షమించబడకపోతే నీ పొరపాటు నీ దేవుడి మీద నీ పిల్లల మీదకి రావా, నీ తప్పులు క్షమించబడకపోతే నీ తప్పులు నీ పిల్లల మీదకి రావా ప్రియులారా. నీ తప్పులు క్షమించబడాలి అంటే నీ పట్ల తప్పు చేసిన వారు నువ్వు క్షమించాలి, నీ తప్పులు దేవుడు క్షమిస్తాడు. అది మా రుణస్తులను మేము క్షమించులాగున మా రుణములు మీరు క్షమించుము. తర్వాత ఇంకో మాట ఉంది, ఆ మాట ఏంటది, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. వీళ్ళ శోధనలోనికి తేకుండా అంటే యేసు ఒక మాట మాట్లాడారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మెళుకువగా ఉంటే నిద్రపోకుండా దాని అర్థం ప్రియులారా. పాపం విషయంలో మెళుకువగా ఉండాలి. ఇది తప్పు అని అన్నప్పుడు తక్కువ దాంట్లో నుంచి మనం వెనక రావాలి ప్రియులారా. ఏదైనా మనకి రెండు ఆత్మలు ఉంటాయి మనలో ప్రియులారా. పరిశుద్ధాత్మ ఉంటుంది, ఇది పొరపాటు అని చెప్పేటువంటి ఆత్మ. ఆ తర్వాత సాతాన్ ఆత్మ ఏంగా ఇగా చూస్తున్నారా ఏంటి, లేకపోతే నాన్న చూస్తున్నాడా ఏంటి, లేకపోతే మామి చూస్తున్నాడా ఏంటి, లేకపోతే తాత చూస్తున్నాడా ఏంటి, ఏం కాదు అంటే ఏమైంది దీనికి ఏం కాదు అంటే పరిశుద్ధాత్మ చెప్పుద్ది, ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడరా, ఈ తప్పు రదే ఈ తప్పు ఇది చాలా జాగ్రత్తగా ఉండేది తప్పు అని చెప్పుద్ది ప్రియులారా. అయితే దేవుని యొక్క ఆత్మ చెప్పినట్టుగా మనం వినాల్సిన అవసరం ఉంది ప్రియులారా. అందుకని యేసయ్య ఏమంటాడంటే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి. వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు ప్రియులారా. యేసు ప్రభు చనిపోయేటప్పుడు గెత్సెమనే తోటలో చెప్పినటువంటి మాట ప్రియులారా. వాళ్ళు చేయలేక నిద్రపోయారు ప్రియులారా. అందుకని శోధనలో పడిపోయారు ప్రియులారా. వాళ్ళందరూ కూడా పేతురు లాంటి వాడు కూడా యేసయ్య అంటే ఎవరో మాకు తెలవదు, యేసు ప్రభు అంటే మాకు తెలవదని 3 సార్లు అబద్ధం ఆడారు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రియులారా మనం ఏం చేయాలంటే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. 3 మాటలు ప్రియులారా ఏంటంటే నేటి ఆహారము నేడు మాకు, మానదిన ఆహారము నేడు మాకు దయచేయము.
అవసరం అయితే దేవుడు ప్రియులారా తన బిడ్డలకి తన కాకులతో పంపిస్తాడు, కాకులతో ఆహారం పంపిస్తాడు. ఒక జరిగినటువంటి సన్నివేశం చెప్తాను మీకు. కనకరత్నం గారు వాళ్ళు కొత్తగూడెం ఏరియా నుండి సువాస పోయి నడిచి వస్తున్నారంట. ఛార్జీ డబ్బులు లేక నడిచి వస్తుంటే నలుగురు అంటే వాళ్ళు బతుకులు నలుగురు నడిచి వస్తున్నారంట. ప్రియులారా నడిచి వస్తుంటే ఆకలి అవుతుంది, నడిచి మరి ఆకలి అవుతుంది కదా, ఆకలి అవుతుంటే మరి ఆకలి అవుతుంది ఊరి దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అనుకుంటున్నారంట అందరూ. అరే మరి నాయన గారు అన్నారంట, అరే మరి మనం ఇదంతా కరెక్ట్, దేవుడు కరెక్ట్, యేసయ్య కరెక్ట్, నిజమైనటువంటి దేవుడు విగ్రహారాధన అంతా తప్పు అది ఇదని మనం అంటున్నాం కదా, మరి యేసయ్య కరెక్ట్ అయితే మరి ఏలియాకి కాకులతో ఆహారం పంపించినటువంటి దేవుడు మనకెందుకు పెట్టడరా, ప్రార్థన చేసి చూద్దాం ఈ చెట్టు కింద కూర్చోండి అన్నట్టు కనపడుతుంది. మనం నిజంగా యేసుప్రభు భక్తులు అయితే దేవుడు నిజంగా ఉన్నాడని చెప్తే మనం చెప్పేటువంటి మాటలన్నీ కరెక్ట్ మనం అనుకుంటే యేసుప్రభు ఇప్పుడు మనకు భోజనం పెట్టాలా, పెడతాడు, మనం తేల్చుకుందాం యేసు దగ్గర. ఇప్పుడు పెట్టలేదు అనుకో, ఇక ప్రార్థన లేదు ఏం లేదు, సేవ లేదు ఏం లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవటమే, నడిచైనా బొట్టైనా ఇక మానుకోవటమే మన ప్రార్థన అన్నట్టు. అందరూ అందరూ చెట్టు కింద కూర్చున్నారంట. చెట్టు కింద కూర్చొని అందరూ ఏడిసి ప్రార్థన చేస్తున్నారంట. పిల్లలు కనకరత్నం గారిని చేయమన్నారంట, ఆయన కూడా చేర్చుకుంటారు కానీ ప్రార్థన చేసినట్ట. అయ్యా 3 రోజులు అయింది, అన్నం కనుక పిల్లలు అల్లాడిపోతున్నారు ప్రభు, అయ్యా మాకు కూడా ఆకలి అవుతుంది, నడిచి వచ్చాం ఇక్కడ దాకా కొత్తగూడెం నుంచి, ఏం చేయాలో మాకు తెలవట్లేదు ప్రభా, ఆకలి అవుతుంది ప్రభా, మరి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి ప్రియులారా ఏడ్చుకుంటా, నలుగురు ఏడ్చుకుంటాడు మోకరించి చెట్టు కింద, రోడ్డు ఎమ్మటి చెట్టు కింద ప్రియులారా ప్రార్థన చేస్తారు. ఈ కనకరత్నం గారి ఊరు బ్రాహ్మణపల్లి యొక్క ఏంటంటే సెక్రటరీని ఏదో అంటారమ్మా, సెక్రటరీని విఆర్ఓనా విఈఓనా విఆర్ఓ అంటారు కదా, ఆయన అంటే తల్లాడలో ప్రియులారా ఊరు బయట వాళ్ళు ప్రార్థన చేస్తారంట. ఆయన ఎందుకు వచ్చాడు తల్లాడ ఊరు బయటకి ప్రార్థన అంటే దొడ్డి పోవడానికి దానికి వచ్చాడంట, సైకిల్ వేసుకుని వస్తున్నాడంట. వీళ్ళు ఎవరు 7 మోకరించి ప్రార్థన చేస్తారని దగ్గరకు వచ్చి చూశాడంట. దగ్గర చూసాక కనకరత్నం గారు కనకరత్నం ప్రార్థన కాదు నిలబడ్డాడు. నిలబడి వాళ్ళు ఏడుస్తుంటే నిలబడి ఆగి ప్రార్థన అయిన తర్వాత, కనకరత్నం ఏంటి ఏడ మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ఏంటి పరిస్థితి ఏంటి, మొఖాలు ఏంటి అట్ట వీక్కొని పోయి ఉన్నాయి, ఏంటి ఆనందం లేదా ఏంటి అట్ట వీక్కొని పోయి ఉన్నాయి, అందరూ నలుగురు పరిస్థితులు బాగోలేదు చూస్తుంటే ఏం జరిగింది ఏంటి చెప్పండి అని అంటారు విఆర్ఓ గారు. కనకరత్నం గారు దేవుడు పంపించి కానీ నేను మా ఉన్న విషయాలు పెట్టినట్టు, అయ్యా నేను 4 రోజులు అయింది అయ్యా అన్నం కనుక కొత్తగూడెం నుంచి నడిచొస్తాను, భోజనం లేదయ్యా మా పరిస్థితి దానికి, అదే ఏ మనుషులు మీరు అన్నం తినకుండా 4 రోజులు నడిచేస్తాను, రండి పోతారండి అయ్యా నలుగురు కాదు ఇంకో 4 రోజులు చెప్పాలి రండి హోటల్ పోతారండి అని హోటల్ తీసుకుపోయినట్టు నలుగురు పిల్ల హోటల్ తీసుకొని పోయి భోజనం పెట్టించి కడుపు నిండా తిన్న తర్వాత ఇదిగో మళ్ళీ నడవమాకండి, నలుగురికి ఛార్జీ డబ్బులు ఇస్తున్నాను, ఎక్కడి నుంచి బస్ ఎక్కి బ్రాహ్మణపల్లి చేయండి, అయ్యా ఈ డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర లేవు అనుకో, అసలు నువ్వు ఇవ్వకుండానే ఉంచుకో, నేను నీ ఊరినే ఇస్తున్నా, ఛార్జీలు తీసుకొని పోయి ఛార్జీలు బస్ ఎక్కి ముందు బ్రాహ్మణపల్లి అక్కడ ఇంటికి వండి ముందు తర్వాత సంగతి చూద్దాం ప్రార్థన సంగతి అన్నట్టు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేశారంటే ప్రియులారా, దేవుడు ఉన్నాడని మనం నమ్మితే ప్రియులారా, దేవుడు నిజమైనటువంటి దేవుడు యేసయ్యని మనం నమ్మితే ప్రియులారా ఖచ్చితంగా మనకు సహాయం చేసేటువంటి దేవుడు ప్రియులారా, చేస్తాడు ఆయన ప్రియులారా. ఎందుకంటే నేటి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, అలాగే మా రుణస్థులను మనం మన 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 పట్ల అంటే తప్పులు చేసిన వారిని మనం క్షమిస్తే దేవుడు మన తప్పులు క్షమిస్తాడు. అలాగే మనం ప్రార్థన చేస్తే మనల్ని కీడులోకి రాకుండా, మన మీద శోధనలోకి రాకుండా దేవుడు మనల్ని ప్రియులారా మరి కాపాడుతాడు ప్రియులారా. ఇదంతా పరలోక ప్రార్థన యొక్క అర్థం ప్రియులారా. దీన్ని ఏం చేస్తారంటే భక్తులు, అరే ప్రార్థన అయిపోతా మనం అంతా దేవుడిని అడుక్కున్న తర్వాత ఈ పరలోక ప్రార్థన కూడా చెప్పండి అని మనకి అట్లా నేర్పారు ప్రియులారా. అలా కాకుండా పరలోక ప్రార్థన అనేటువంటిది నీ దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలని, నీ కుటుంబంలో నుంచి ప్రారంభం అవ్వాలని, నీ సంఘంలో నుంచి ప్రారంభం అవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ప్రియులారా. మనం అందరం అలాగే మన జీవితాలు మలుచుకుందాం, పరలోక ప్రార్థనకు అనుకూలంగా జీవితాన్ని మలుచుకొని దేవునికి దగ్గర అవుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న